హలో గైస్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు ఏంటంటే మీకు మనం కాన్స్టిట్యూషన్ అంటే పాలిటీలా టాపిక్ వైజ్ అంటే ఒక టాపిక్ తర్వాత ఒక టాపిక్ వన్ వీడియో వన్ టాపిక్ అనే సిరీస్ చేస్తున్నాం. ఈరోజు ఏంటంటే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, ఓకే, డిపిఎస్పి విచ్ ఈస్ పార్ట్ 4 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. ఏంటంటే ఇందులో ఉన్నాయి ఒక స్టేట్ అంటే డిపిఎస్పి అంటే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. అంటే ఇప్పుడు ఒక రాజ్యం ఉన్నది, అంటే మీకు ఒక కథలకి చెప్తా. అనగనగా ఒక రాజ్యం ఉన్నది, ఆ రాజ్యంలో రాజు ఉంటాడు. ఆ రాజు ఏం చెప్తాడు అంటే నేను చెప్పిందే వేదం, నేను చెప్పిందే చేయాలంటాడు. ఓకేనా, నేను ఏది చెప్తా చేయాలి, నేను కూర్చోమంటే కూర్చోవాలి, నిలబడమంటే నిలబడాలి. ఓకేనా, ఎట్లా అంటే లైక్ నార్త్ కొరియా కిమ్ ఉంటాడు, వాడు ఏది చెప్తే అది చేయాలి. ఓకేనా, సో వాడనని ఒకవేళ ఈ వీడియో ఆయన దగ్గర పోయిందనుకో, వాడనని నన్ను ఏమైనా చేసినా చేస్తాడు. సో నార్త్ కొరియాలో కిమ్ గారు, ఓకేనా, కిమ్ గారు ఏంటంటే నేను చెప్పిందే చేయాలన్న వేదం ఉంటుంది కదా, అది మన ఇండియాలో పనిచేయదు. ఎందుకంటే మన ఇండియా కాన్స్టిట్యూషన్ రాసేటప్పుడే మన పెద్దలు అంటే వాళ్ళు పెద్దలు ఏమన్నారు అంటే ఈ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అంటే ఒక రాజ్యాన్ని ఎలా నడపాలి. స్టేట్ అంటే ఇట్స్ నాట్ ఒక స్టేట్ అని కాదు, ఒక రాజ్యం. ఓకేనా, ఒక రాజ్యాన్ని ఎలా నడపాలి అంటే ఏ పాలసీస్ తోటి నడపాలి, ఏ ప్రిన్సిపల్స్తో నడపాలి, ఓకేనా అనేది మన పెద్దలు ఆల్రెడీ రాసి ఉంచారు. ఓకేనా, ఎవడన్నా వస్తాడు మొనార్కుడు వచ్చి వాడు ఇట్లా చేయొచ్చు అంటే వానికి నచ్చినట్టు చేయొచ్చు. అందుకే ఈ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అనేటివి రాస్తే వాడి వీటిని దృష్టిలో ఉంచుకొని వాడు రూల్ చేయాలి అని మన పెద్దలు ఆల్రెడీ డిపిఎస్పి అంటే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ విచ్ ఈస్ పార్ట్ 4 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆర్టికల్స్ 36 to 51. ఓకేనా, 36 నుంచి 51 అనేది రాశారు. ఓకేనా, లెట్స్ గోయింగ్ టు ది టాపిక్, డీప్కి వెళ్ళిపోదాం. ఏంటంటే దీస్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆర్ బారోడ్ ఫ్రమ్ ఐరిష్ కాన్స్టిట్యూషన్. ఓకేనా, ఐరిష్ కాన్స్టిట్యూషన్ నుంచి తీసుకున్నారు విచ్ ఈస్ ఐర్లాండ్. ఓకేనా, ఐర్లాండ్ నుంచి తీసుకున్నారు. అండ్ డిపిఎస్పి ఈజ్ ఫర్ లెజిస్లేటివ్ అండ్ ఎగ్జిక్యూటివ్. ఓకేనా, ఇది ఐరిష్ కాన్స్టిట్యూషన్ 1937లో తీసుకున్నారు. ఓకేనా, డిపిఎస్పి ఈజ్ ఫర్ లెజిస్లేటివ్ అండ్ ఎగ్జిక్యూటివ్ అంటే హౌ టు బి రూల్డ్. అంటే లెజిస్లేటివ్ అంటే మన రాజకీయ నాయకులు మన రాజ్యాన్ని ఎలా నడపాలి అనే ప్రిన్సిపల్స్ ఉండేది డిపిఎస్పి. ఓకేనా, విచ్ ఈస్ గివెన్ టు స్టేట్స్. అంటే మన రాజ్యంలో ఎవరు ఎలా నడపాలి అంటే ఏ రూల్స్ పట్టుకొని నడపాలి. ఓకేనా, ఏ విధంగా నడపాలి, నా ఇష్టం వచ్చిన నడుపుతాను నడవదు. ఓకేనా, కొన్ని సర్టెన్ రూల్స్ ఉంటాయి, ఆ రూల్స్ ప్రకారంగా మనం నడపాలి. ఓకేనా, అది డిపిఎస్పి. ఓకేనా, ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే ఫస్ట్ ఆర్టికల్ 36 నథింగ్ బట్ డెఫినేషన్ ఆఫ్ స్టేట్స్. ఓకేనా, డిఫైన్ స్టేట్స్ యాజ్ సేమ్ యాజ్ ఆర్టికల్ 12. ఆర్టికల్ 12 కూడా సేమ్ ఉంటుంది. ఓకేనా, దిస్ ఇస్ డెఫినేషన్ అంతే, ఈ పెద్ద ఇంపార్టెంట్ కాదు. ఆర్టికల్ 36, 37 ఏంటంటే జస్ట్ డెఫినేషన్స్. 37 వచ్చేసరికి ఏంటంటే అప్లికేషన్ ఆఫ్ ప్రిన్సిపల్స్ కంటెంట్ ఇన్ ది పాస్ట్. ఓకే, ఇన్ దిస్ పార్ట్. ఓకే, అప్లికేషన్ అంటే డిపిఎస్పి అప్లికేషన్స్ ఏంటి. ఓకేనా, అప్లికేషన్స్ ఏంటి అనేది ఈ 36 అనేది పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు. ఓకేనా, బట్ జస్ట్ మీకు ఐడియా కోసం 36 అంటే డెఫినేషన్, 37 అంటే అప్లికేషన్ ఆఫ్ ప్రిన్సిపల్స్. ఓకే, 38కి వస్తే ఏంటంటే ఇట్ ఆథరైజెస్ దట్ స్టేట్ టు సెక్యూర్ ఏ సోషల్ ఆర్డర్ ఫర్ ది ప్రమోషన్ ఆఫ్ వెల్ఫేర్ ఆఫ్ ది పీపుల్ అంటే వెల్ఫేర్ ఆఫ్ ది పీపుల్ అంటే పీపుల్ మంచి కోసం ఏంటంటే సోషల్ ఆర్డర్ అంటే పెద్దోనికి విలువిచ్చుడు, చిన్నోనికి విలువియకపోవడం. అంటే ఇప్పుడు లేనోన్ని ఉన్నోన్ని అంటే బలిసినోన్ని అంటే బాగున్నోన్ని ఉన్నాడు దూరం, లేనోని లేనాడు దూరం కాదు. ఇప్పుడు లేనోన్ని కూడా మనం మీదికి తీసుకురావాలి అనేది ఆర్టికల్ 38 చెప్తుంది. ఓకేనా, లేనోన్ని మనం మీదికి తీసుకురావాలి అనేది ఆర్టికల్ 38 చెప్తుంది. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ఆర్టికల్ 39కి వచ్చేసరికి ఏంటంటే సర్టెన్ ప్రిన్సిపల్స్ ఆఫ్ పాలసీస్ టు బి ఫాలోడ్ బై ది స్టేట్. అంటే కొన్ని ప్రిన్సిపల్స్ ఉంటాయి, ఆ ప్రిన్సిపల్స్ స్టేట్స్ పక్కా ఫాలో కావాలి. ఆ ప్రిన్సిపల్స్ ఏంటంటే ఒక 6 ప్రిన్సిపల్స్ ఉంటాయి. ఓకేనా, 6 ప్రిన్సిపల్స్ ఉంటాయి. ఆ 6 ప్రిన్సిపల్స్ ఏంటంటే రైట్ టు అడ్వకేట్ మీన్స్ ఆఫ్ లైవ్లీహుడ్ ఫర్ ఆల్ సిటిజన్స్. ఓకేనా, మంచి లైవ్లీహుడ్ ఇవ్వాలి వాళ్ళకు. ఓకేనా, సిటిజన్స్ అందరికీ లైవ్లీహుడ్ ఇవ్వాలి అంటే బతకనీకి ఒక దారి చూపెట్టాలి. ఓకేనా, స్టేట్స్ ఏం చేయాలి, బతకనీకి ఒక దారి చూపెట్టాలి. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ది ఈక్విటబుల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ మెటీరియల్ రిసోర్సెస్ ఆఫ్ ది కమ్యూనిటీ ఫర్ ది కామన్ గుడ్. ఓకే, ఈక్విటబుల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ రిసోర్సెస్ ఇది మెయిన్ థింగ్. ఇది ఏంటంటే ఈక్విటబుల్ రిసోర్సెస్. ఇప్పుడు పెట్రోలియం ఉన్నది, ఆ పెట్రోలియం అన్నది ఒక కంపెనీ ఆర్ ఒక్కడే దాన్ని వాడుకోవద్దు. ఇప్పుడు ఒక స్టేట్ ఏం చేసిందంటే
ఇప్పుడు పెట్రోలియంని ఒక ఫారెన్ కంపెనీకి అమ్మేసింది, ఆ పెట్రోలియం అంతా వాడుతుండు, అది కరెక్ట్ కాదు. ఏంటంటే ఈక్వల్టబుల్ అంటే ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ కావాలి. ఓకేనా, అందరికీ ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ కావాలి. ఎందుకంటే అది మెటీరియల్ రిసోర్స్, ఒక రిసోర్స్ అనేది అందరికీ అంటే ప్రతి ఒక్కరికి ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ కావాలి, ఒక్కరే వాడుకోవద్దు అనేది ఇది చెప్తుంది. నెక్స్ట్ ఏంటంటే ప్రివెన్షన్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ వెల్త్ అండ్ మీన్స్ ఆఫ్ ప్రొడక్షన్. ఓకేనా, ప్రివెన్షన్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ వెల్త్ అండ్ మీన్స్ ఆఫ్ ప్రొడక్షన్ అంటే ఒక్కడే బాగా బలిసినాడు. ఇప్పుడు ఈక్విటబుల్ డిస్ట్రిబ్యూషన్, ఇప్పుడు ఏంటంటే రిసోర్సెస్ వాడు ఒక్కడే బలిసినాడు అవుతుంది, ఇది కరెక్ట్ కాదు. ఓకేనా, దిస్ షుడ్ బి షేడ్. ఓకేనా, ఓకే. నెక్స్ట్ వచ్చేసరికి ఈక్వల్ పే ఫర్ ఈక్వల్ వర్క్ ఫర్ మెన్ అండ్ ఉమెన్, ఇది మెయిన్ థింగ్. చూసినా అబ్బాయిలకి అమ్మాయిలకి అంటే పురుషులకు స్త్రీలకు ఏంటంటే సేమ్ ఈక్వల్ పే ఉండాలి. ఓకేనా, ఇప్పుడు రేపు వచ్చినోడు ఎవడన్నా అబ్బాయిలకు అంటే జస్ట్ ఒక అబ్బాయి అంటాడు సీఎం ఆర్ పిఎం అయ్యాడు, వాడు ఏమంటాడు అబ్బాయిలకే ఎక్కువ జీతం రావాలి అమ్మాయిలకు రావద్దు అంటాడు. ఉంటాడు ఎవరన్నా నాలంటాడు నీళ్ళంటాడు. ఓకేనా, వాడు అట్లా అంటాడు. లేకపోతే ఒక ఫెమినిస్ట్ వచ్చిన అమ్మాయిలకి ఎక్కువ జీతం ఇవ్వాలి అబ్బాయిలకి ఇవ్వద్దు అంటారు. ఉంటారు, అలాంటి వాళ్ళు ఉంటారు. ఓకేనా, అందుకని వీళ్ళు ముందే రాశారు. ఓకేనా, ఈక్వల్ పే ఫర్ ఈక్వల్ వర్క్, నేను అదే పని చేస్తున్నా, నువ్వు అదే పని చేస్తున్నావు, సో ఇద్దరికి సేమ్ జీతం రావాలి, అది. ఓకేనా, ప్రిజర్వేషన్ ఆఫ్ హెల్త్ అండ్ స్ట్రెంగ్త్ ఆఫ్ వర్కర్స్ అండ్ చిల్డ్రన్ అగైన్స్ ఫోర్సిబుల్ అబ్యూస్. ఓకేనా, వర్కింగ్ ప్లేస్లో ఏంటంటే పిల్లలైనా వర్కర్స్నైనా ఎవరిని తిట్టొద్దు. ఓకేనా, అబ్యూజ్ చేయొద్దు, అది ఈ ఫిఫ్త్. ఓకేనా, సిక్స్త్ వచ్చేసరికి ఆపర్చునిటీస్ ఆఫ్ హెల్దీ డెవలప్మెంట్ ఆఫ్ చిల్డ్రన్ హెల్త్ గురించి. ఓకేనా, ఇది కూడా కరెక్ట్. ఓకేనా, చిల్డ్రన్ హెల్త్ డెవలప్ చేయాలి. ఓకేనా, చిల్డ్రన్ హెల్త్ ఖరాబ్ అవుతుంటే చూస్తూ ఊరుకోవద్దు స్టేట్ అనేది. ఓకేనా, చిల్డ్రన్ హెల్త్ని డెవలప్ చేయాలి అనేది ఇవేమి. దీస్ ఆర్ ది 6 ప్రిన్సిపల్స్ అండర్ ఆర్టికల్ 39. ఓకేనా, ఆర్టికల్ 39 కింద ఇవి 6 ప్రిన్సిపల్స్. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ఆర్టికల్ 39A. ఆర్టికల్ 39A ఏంటంటే ఈక్వల్ జస్టిస్ అండ్ ఫ్రీ లీగల్ ఎయిడ్. ఓకేనా, ఈక్వల్ జస్టిస్. ఓకేనా, నువ్వు ఉన్నోనివి కాబట్టి నీకు జస్టిస్ అవుతుంది, లేనోడు కాబట్టి జస్టిస్ అది కాదని కాదు, అందరికీ ఈక్వల్ జస్టిస్ కావాలి. ఓకేనా, అందరికీ ఈక్వల్ జస్టిస్ కావాలి అండ్ ఫ్రీ లీగల్ ఎయిడ్. ఇప్పుడు కోర్టు ఉన్నది, కోర్టుకి వెళ్ళడానికి లాయర్ కావాలి. ఓకేనా, ప్రతి ఒక్క లాయర్ బలిసినోడే ఉంటాడు. అంటే ప్రతి ఒక్క లాయర్ ఏంటంటే నువ్వు పోయి అడిగినావు అనుకో, నా కేసు టేకప్ చేయాలంటే నాకు ₹1,00,000 కావాలి, ₹1,00,000 కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ అల్లు అర్జున్ ఉన్నాడు, అల్లు అర్జున్ కేసు వాదించాలంటే 2 కోట్లు తీసుకున్నాడు మొన్న. సో ఇప్పుడు అలా మనకు కూడా ఎవరైనా కేసు మనల్ని వాదించాలంటే 2 కోట్లు అడిగితే మన దగ్గర ఉంటే ఉండవు, లేని దగ్గర ఉండవు. సో ఏంటంటే ఫ్రీ లీగల్ ఎయిడ్ ఫ్రీగా ఇవ్వాలి. ఓకేనా, ఫ్రీ లీగల్ ఎయిడ్ అంటే ఇప్పుడు ఒక దగ్గర పోయి ఇప్పుడు మనకి ఏంటంటే ఫ్రీగా లీగల్ ఎయిడ్ అంటే ఫ్రీ లాయర్ని ఇవ్వాలి. ఓకేనా, ఈ స్టేట్ యొక్క రూల్ పాలసీ ఇది, దే షుడ్ ఫాలో. కానీ ఏంటంటే మన దగ్గర ఇది కుదరదు. ఓకే, మన దగ్గర ఇది కుదరదు. ఎందుకంటే వాడు చెప్తాడు, ఇప్పుడు స్టేట్ దగ్గర పోయి అడిగినావు అనుకో, ఏమంటాడు నాకు ఫ్రీగా లాయర్ కావాలి, ఎందుకంటే నేను ఈ కేసు ఉన్నది, నాకు ఈ కేసును వాదించాలని అడిగినావు అనుకో, ఏమంటాడు తెలుసా, మన దగ్గర ఫ్రీగా వాదించే లాయర్లు లేరు, ఫ్రీగా ఎవరు లాయర్లు లేరు అంటే నువ్వేం చేయలేవు. ఎందుకంటే దీస్ ఆర్ నాన్ జస్టిసబుల్. ఓకేనా, నాన్ జస్టిసబుల్. ఓకే, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆర్ నాన్ జస్టిసబుల్. ఓకేనా, నీ ఫండమెంటల్ రైట్స్ వైలేట్ అయినాయి అనుకో, నువ్వు కోర్టుకి వెళ్ళగలుగుతావు. కోర్టుకి వెళ్ళి నా ఫండమెంటల్ రైట్స్ వైలేట్ అయినాయి, సో దీని మీద యాక్షన్ తీసుకొని అడిగితే సుప్రీంకోర్టు అయినా హైకోర్టు అయినా దాని మీద యాక్షన్ తీసుకోగలరు. బట్ వెన్ వీ కమ్ టు డిపిఎస్పి, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఉన్నాయి అనుకో, దీస్ ఆర్ నాన్ జస్టిసబుల్. వీటి మీద ఎవరు అంటే రైట్ అంటే వీటి మీద ఎవరు ఏంటంటే ఇప్పుడు ఫోర్స్ చేయలేరు. ఇప్పుడు సుప్రీంకోర్టు అయినా గవర్నమెంట్ ఫోర్స్ చేయలేదు. ఎందుకంటే ఇప్పుడు ఫ్రీ లీగల్ ఎయిడ్ ఉన్నది, నువ్వు ఫ్రీ లీగల్ ఎయిడ్ ఇస్తలేవు అని గట్టిగా అడిగినావు అనుకో, వాళ్ళ దగ్గర ఫ్రీగా చేసే లాయర్ లేరు అంటాడు, దానికి కోర్టు ఏం చేయలేదు. ఓకేనా, అందుకే దీస్ ఆర్ నాన్ జస్టిసబుల్. ఓకే, నెక్స్ట్ ఆర్టికల్ 40 వచ్చేసరికి ఏంటంటే ఆర్గనైజేషన్ ఆఫ్ విలేజ్ పంచాయత్స్. ఇప్పుడు విలేజ్ పంచాయత్స్ ఉన్నాయి. విలేజ్ పంచాయత్స్కి వచ్చేసరికి ఏంది, ఇప్పుడు విలేజ్ పంచాయత్స్కి ఫ్రీడమ్ ఇచ్చేయాలి. ఏంటంటే వాళ్ళకేమున్నదో, వాళ్ళకేం ప్రాబ్లం ఉన్నదో వాళ్ళకి తెలుస్తుంది విలేజ్ పంచాయతీకి. కానీ నువ్వు ఎక్కడో ఢిల్లీలో ఉండి గల్లీలో చేస్తా అంటే ఎట్లా చెప్పు, ఢిల్లీలో ఉన్న గల్లీలని సెట్ చేస్తా అంటే ఎట్లా, అది కుదరదు. కానీ ఇప్పుడు ఏం చేయాలంటే విలేజ్లకు వాళ్ళకు ఓన్గా చేసుకునే అవకాశం ఇవ్వాలి. ఓకేనా, విలేజ్ వాళ్ళకు ఓన్గా చేసుకునే అవకాశం ఇవ్వాలి. ఇప్పుడు మాకు రోడ్ లేదు, నేను రోడ్ వేసుకుంటా, ఒక దగ్గర స్కూల్ లేదు, వాడు స్కూల్ కట్టుకుంటారు, అట్లా. ఓకేనా, ఆర్గనైజేషన్ ఆఫ్ విలేజ్ పంచాయత్. ఓకేనా, ఆర్టికల్ 41 వచ్చేసరికి ఏంటంటే రైట్ టు వర్క్. ఓకే, రైట్ టు వర్క్ టు ఎడ్యుకేషన్ అండ్ పబ్లిక్ అసిస్టెన్స్ ఇన్ సర్టన్ కేసెస్. ఓకేనా, రైట్ టు వర్క్. ఓకేనా, ప్రతి ఒక్కరి హక్కు అది, మీరు ప్రొవైడ్ చేయాలి వాళ్ళకు. రైట్ టు వర్క్ అండ్ రైట్ టు ఎడ్యుకేషన్ ఇవి వాళ్ళకి ప్రొవైడ్ చేయాలి స్టేట్స్ అనేది. దీస్ ఆర్ ది ప్రిన్సిపల్స్. ఇవి స్టేట్స్కి ఇచ్చేవి, ఇవి మనుషులకు మనకు కాదు, స్టేట్స్కి. అంటే ఒక రాజ్యానికి ప్రజలకు ఏమేమి కలిపేయాలి అనేది ముందే ఇచ్చేళ్ళు. ఓకేనా, ఇవి వాళ్ళు ఫాలో అవ్వాలి.
కానీ ఫాలో అవ్వకపోతే మనం కేసు వేయలేము, ఎందుకంటే వాళ్ళ దగ్గర డబ్బులు ఉండకపోవచ్చు. అందుకే వీటిని నాన్ జస్టిసబుల్ అంటారు. ఇప్పుడు స్టేట్స్ దగ్గర డబ్బులు లేవు, ఓకే, డబ్బులు లేనప్పుడు ఇవి ఎట్లా చేస్తారు, చేయలేరు. సో అందుకే సుప్రీంకోర్టులో మనం కేసు వేసినా కూడా దీని మీద వాళ్ళు ఏంటంటే ఫోర్స్, అంటే వాళ్ళు ఏమన్నా ఫోర్స్ చేయలేరు గవర్నమెంట్ని, చెప్తారు అంతే, బాబు ఇది డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఉన్నది, ఇది మీరు చేయాలి అని చెప్తారు, అంతే తప్ప వాళ్ళని ఫోర్స్ చేయలేరు. ఓకేనా, అది ఓకేనా. రైట్ టు వర్క్ టు ఎడ్యుకేషన్. ఓకే, నెక్స్ట్ ఆర్టికల్ 42. ఆర్టికల్ 42కి వచ్చేసరికి ఏంటంటే ప్రొవిజన్ ఫర్ జస్ట్ అండ్ హ్యూమన్ కండిషన్స్ ఆఫ్ వర్క్ అండ్ మెటర్నిటీ లీవ్. ఓకేనా, ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మనం ఏదైనా పని చేసినాం అనుకో, అది మనుషులు చేసేటట్టు ఉండాలి, అంతేగాని ఇప్పుడు కేజీఎఫ్లో కూలి ఉంటారు చూడు, వాళ్ళకు చేత కాకపోయినా చేయాల్సి వస్తుంది, అట్లా ఉండొద్దు. ఓకేనా, ఇప్పుడు ఏంటంటే హ్యూమన్ కండిషన్లు ఉండాలి, ఇప్పుడు మనం చేసే వరకు హ్యూమన్ కండిషన్లు ఉండాలి అది. అండ్ మెటర్నిటీ లీవ్. మెటర్నిటీ లీవ్ అంటే మీకు తెలుసు, ఓకేనా. మెటర్నిటీ లీవ్ అంటే ఇప్పుడు ప్రెగ్నెంట్ లీవ్స్, అలాంటి లీవ్స్. ఓకేనా, ఇది మెటర్నిటీ లీవ్స్ అంటారు. ఓకేనా, హ్యూమన్ కండిషన్లో వర్క్ ఉండదు. ఇది ఆర్టికల్ 42. ఓకేనా, ఆర్టికల్ 43 వచ్చేసరికి ఏంటంటే లివింగ్ వేజ్ ఎక్సెట్రా ఫర్ వర్కర్స్. వర్కర్స్కి ఏంటంటే వాళ్ళకు వేజెస్ ఉంటాయి కదా, ఆ వేజెస్ అనేది కరెక్ట్ ఇవ్వాలి. ఓకేనా, లివింగ్ వేజెస్ ఇవ్వాలి, వాళ్ళకి మంచి కంఫర్ట్ ఇవ్వాలి. ఓకేనా, పని చేసుకునే కంఫర్ట్ ఇవ్వాలి. ఓకేనా, అది ఆర్టికల్ 43. ఆర్టికల్ 43 ఏంటంటే పార్టిసిపేషన్ ఆఫ్ వర్కర్స్ ఇన్ మేనేజ్మెంట్ అండ్ ఇండస్ట్రీస్. ఓకేనా, ఇండస్ట్రీస్లో వర్క్ చేసేటప్పుడు ఏంటంటే పార్టిసిపేషన్ వర్కర్స్ని పార్టిసిపేట్ చేసుకోవాలి, అండ్ వాళ్ళకి ఏ వర్క్ నచ్చుతుంది, వాళ్ళు ఏ వర్క్ చేయగలుగుతారు అవన్నీ తెలుసుకోవాలి. ఓకేనా, సో ఏ వర్క్ చేయగలుగుతారో ఆ వర్క్ చేపియాలి. ఓకేనా, ఇది ఆర్టికల్ 43 ఏంటంటే వర్కర్స్ గురించి. నెక్స్ట్ వచ్చేసరికి అంటే ఆర్టికల్ 43 అంటే ప్రమోషన్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్. ఓకేనా, ప్రమోషన్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీ. ఆర్టికల్ 44 వచ్చేసరికి యూనిఫామ్ సివిల్ కోడ్. ఓకేనా, యూనిఫామ్ సివిల్ కోడ్ ఫర్ ది సిటిజన్స్. ఇది వచ్చేసరికి ఏంటంటే మనం ఆల్రెడీ ఈ రీసెంట్గా ఇది కొంచెం వైరల్ టాపిక్. ఓకేనా, యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది. ఓకేనా, ఇది ఆర్టికల్ 44 గుర్తుపెట్టుకోండి. 44 యూనిఫామ్ ఉన్నది కదా, సో యూనిఫామ్ సివిల్ కోడ్. ఇది మన ఇండియాలో వయబుల్ కాదు. ఎందుకు కాదో చెప్తా, ఎందుకంటే యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది ఇప్పుడు అంటే అందరూ ఒక్కలాగానే ఉండాలంటే అది కష్టం. ఇప్పుడు ఒకవేళ ఫ్రాన్స్ లెక్క మన సెక్యులరిజం, ఇప్పుడు ఫ్రాన్స్ సెక్యులరిజం ఉంటుంది, అది ఏంటంటే బయటికి వచ్చేసరికి ఏంటంటే ఇప్పుడు నువ్వు ముస్లిం అయినావు అనుకో టో పెట్టుకోవద్దు, క్రిస్టియన్ అయినా అనుకో ఒకవేళ దండ వేసుకోవద్దు, హిందూ అయినా అనుకో బొట్టు పెట్టుకోవద్దు, ఇవన్నీ లేకుండా బయటికి వచ్చి నువ్వు చూపెట్టినావు అనుకో అప్పుడు యూనిఫామ్ అందరు సేమ్. కానీ మన ఇండియాలో అట్లా పాసిబుల్ కాదు. ఓకేనా, అందుకే యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది పాసిబుల్ కాదు ఇండియాలో. ఓకేనా, ఉంటే బాగుంటుంది కానీ పాసిబుల్ కాదు. ఇది తర్వాత ఒక 50 years తర్వాత మన పాసిబుల్ అవ్వచ్చు, ఇప్పుడైతే కాదు. ఓకేనా, నెక్స్ట్ ఆర్టికల్ 45. ఆర్టికల్ 45 వచ్చేసరికి ఏంటంటే ప్రొవిజన్ ఫర్ ఎర్లీ చైల్డ్హుడ్ కేర్. ఓకేనా, అండ్ ఎడ్యుకేషన్ టు చిల్డ్రన్ బిలో ది ఏజ్ ఆఫ్ 6 years. చూసినావా, 6 years కన్నా తక్కువ ఉన్న వాళ్ళకు ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయాలి స్టేట్ అనేది, ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయాలి. అండ్ చైల్డ్హుడ్ కేర్ అనేది అంటే ప్రీ నర్సరీ ఉంటుంది కదా, సో ప్రీ ఎడ్యుకేషన్ ఉంటుంది కదా, అంటే 6 years కన్నా తక్కువ ఉన్న వాళ్ళకు ఏంటంటే ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయాలి గవర్నమెంట్ ఆర్ స్టేట్. ఓకేనా, ఇది మనకి ఇప్పుడు ప్రైవేట్లో అనేది లక్షల ఫీజు తీసుకున్నాం. నర్సరీకి ఎల్కేజీకి యూకేజీకి ప్రీ స్కూల్కే లక్ష రూపాయల ఫీజు. ఎందుకు ఏబీసీలు నేర్పడానికి అన్ని లక్షలు ఎందుకు ఉండొద్దు, బట్ ఏం చేస్తాం, ఇప్పుడు అట్లున్న జనాభా అట్లున్న సిచ్యువేషన్. కానీ బట్ గవర్నమెంటే 6 years ముందులో పిల్లలకి ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయాలి. ఓకేనా, అది ఆర్టికల్ 45 చెప్తుంది. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ఆర్టికల్ 46. ఆర్టికల్ 46 వచ్చేసరికి ఏంటంటే ప్రమోషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ ఎకనామిక్ ఇంట్రెస్ట్ ఆఫ్ ఎస్సీ ఎస్టీ అండ్ అదర్ వీకర్ సెక్షన్స్. అంటే వీకర్ సెక్షన్స్కి వాళ్ళ ఎడ్యుకేషన్ వాళ్ళు చదువుకోనికి అంటే ఎకనామిక్ ఇంట్రెస్ట్ అంటే వాళ్ళ అంటే అభివృద్ధి చేయడానికి ఏంటంటే స్టేట్స్ అనేవి ట్రై చేయాలి. ఓకేనా, స్టేట్స్ అనేవి వాటిని వాళ్ళ ఎడ్యుకేషన్ వాళ్ళు చదువుకోనికి వాళ్ళకి హెల్ప్ చేయాలి. ఓకేనా, అది ఆర్టికల్ 46 చెప్తుంది. ఓకేనా, ఏంటిది ప్రమోషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ ఎకనామిక్ ఇంట్రెస్ట్ ఆఫ్ ఎస్సీ ఎస్టీ అండ్ అదర్ వీకర్ సెక్షన్. ఓకేనా, ఇది ఆర్టికల్ 46. ఓకేనా, ఆర్టికల్ 47. ఆర్టికల్ 47 వచ్చేసరికి ఏంటంటే డ్యూటీ ఆఫ్ స్టేట్ టు రేజ్ ది లెవెల్ ఆఫ్ న్యూట్రిషన్ అండ్ ది స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ టు ఇంప్రూవ్ ది పబ్లిక్. ఓకేనా, ఇది ఏంటిది లెవెల్ ఆఫ్ న్యూట్రిషన్, రైజ్ ది లెవెల్ ఆఫ్ న్యూట్రిషన్ అంటే మంచి ఫుడ్డే తినాలి అంటే ఇలాంటి ప్రజలలో వాళ్ళు నింపాలి, ప్రజలకి ఏంటంటే చెప్పాలి. ఓకేనా, డ్యూటీ ఆఫ్ స్టేట్ అంటే కరెక్ట్ ఫుడ్ తినాలి అంటే ఆ కరెక్ట్ ఫుడ్ దొరికేలా కూడా వీళ్ళు వేయాలి. ఓకేనా, అది స్టేట్ డ్యూటీ. ఓకేనా, ఇది ఆర్టికల్ 47 మన న్యూట్రిషన్ గురించి. ఓకేనా, ఫుడ్ గురించి. ఓకేనా, ఆర్టికల్ 48 వచ్చేసరికి ఏంటంటే ఆర్గనైజేషన్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఎనిమల్ హస్బెండరీ. చూసినావా, ఎనిమల్ హస్బెండరీ అంటే అగ్రికల్చర్ని ఎనిమల్ హస్బెండరీ కూడా తప్పిపోకుండా అంటే ఖరాబ్ కాకుండా చూసుకునే బాధ్యత వాళ్ళది స్టేట్ది. ఓకేనా, అగ్రికల్చర్ అండ్ ఎనిమల్ హస్బెండరీ కూడా. నెక్స్ట్ వచ్చేసరికి ఆర్టికల్ 48.
ఆర్టికల్ ఫర్ ప్రొటెక్షన్ అండ్ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ సేఫ్ గార్డింగ్ ఆఫ్ ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్. ఓకేనా, ఇది వచ్చేసరికి ఏంటంటే ఫారెస్ట్ని కాపాడాలి, ఫారెస్ట్ని వైల్డ్ లైఫ్ని కాపాడాలి, అంతరించిపోతున్న వాటిని కాపాడాలి. ఓకేనా, ఇది 48A. ఇది వచ్చేసరికి ఏంటి, అగ్రికల్చర్, ఎనిమల్ హస్బెండరీ, ఫారెస్ట్. ఓకేనా, 48A. 49 వచ్చేసరికి ఏంటంటే ప్రొటెక్షన్ ఆఫ్ మాన్యుమెంట్స్ అండ్ ప్లేసెస్ అండ్ ఆబ్జెక్ట్స్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్. మన జాతికి సంబంధించి అంటే మన దేశానికి సంబంధించిన మాన్యుమెంట్స్ అయినా, ఓకేనా, మాన్యుమెంట్స్ అయినా ప్లేసెస్ అయినా వాటిని కాపాడుకునే బాధ్యత స్టేట్ది. ఓకేనా, ఇప్పుడు నీ స్టేట్లో ఇప్పుడు మన హైదరాబాద్లో చార్మినార్ ఉన్నది, దాన్ని కాపాడుకునే బాధ్యత స్టేట్ది. ఓకేనా, అవి ఖరాబ్ కాకుండా, ఇప్పుడు సాలార్జంగ్ మ్యూజియం ఉన్నది, అలాంటివి ఖరాబ్ కాకుండా చూసుకోవాలి. ఓకేనా, ఖరాబ్ కాకుండా చూసుకోవాలి, ఆ బాధ్యత ఎవరిది, స్టేట్ది. ఇది ఆర్టికల్ 49 ఉన్నది. ఆర్టికల్ 50 వచ్చేసరికి ఏంటంటే సపరేషన్ ఆఫ్ జ్యుడిషియరీ ఫ్రమ్ ది ఎగ్జిక్యూటివ్. జ్యుడిషియరీ, సుప్రీంకోర్టు అనేది అది సపరేట్గా ఉండాలి, వీళ్ళతో కలవద్దు, ఎవరు ఫోర్స్ చేయొద్దు సుప్రీంకోర్టును. సుప్రీంకోర్టు ఈస్ ఆల్వేస్ సింగిల్, ఎందుకంటే వాళ్ళ డిసిషన్సే ఉండాలి. ఓకేనా, సుప్రీంకోర్టు గవర్నమెంట్ని క్వశ్చన్ చేయొచ్చు, కానీ గవర్నమెంట్ అనేది సుప్రీంకోర్టుని ఎప్పుడూ ప్రెషర్ చేయొద్దు, ఇది ఇవ్వాలి అది ఇవ్వాలని. దట్స్ ఆర్టికల్ 50. ఓకేనా, సపరేషన్ ఆఫ్ జ్యుడిషియరీ ఫ్రమ్ ది ఎగ్జిక్యూటివ్స్. ఓకేనా, ఆర్టికల్ 51 వచ్చేసరికి ప్రమోషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ పీస్ అండ్ సెక్యూరిటీ. స్టేట్స్ అనేవి ఏం చేయాలంటే ఇంటర్నేషనల్ పీస్ని, సెక్యూరిటీ ప్రమోట్ చేయాలి. ఓకేనా, అంటే ఇంటర్నేషనల్ రిలేషన్షిప్ డెవలప్ చేసుకోవాలి, వాళ్ళతోటి పీస్ఫుల్గా ఉండాలి అండ్ సెక్యూరిటీ డెవలప్ చేసుకోవాలి. అది ఆర్టికల్ 51. ఓకేనా, ఇది డైరెక్టివ్ ప్రిన్సిపల్స్. ఓకేనా, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్. ఓకే, దీస్ ఆర్, నేను మళ్ళీ చెప్తున్నా, దీస్ ఆర్ నాన్ జస్టిసబుల్. ఓకే, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆర్ నాన్ జస్టిసబుల్. ఓకే, నాన్ జస్టిసబుల్. ఓకే, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆర్ నాన్ జస్టిసబుల్స్ అంటే వీటి గురించి మనం కోర్టుకి వెళ్ళి ఫోర్స్ చేయలేము. సుప్రీంకోర్టు ఏం చేస్తా అంటే జస్ట్ ఒక డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఇవి ఉన్నాయి కాబట్టి మీరు చేయాలని గవర్నమెంట్ చెప్తారు తప్ప వాళ్ళని ఫోర్స్ చేయలేదు, ఎందుకంటే వాళ్ళ దగ్గర డబ్బులు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సో అది మ్యాటర్. మా దగ్గర డబ్బులు లేవని చెప్తారు వాళ్ళు, దానికి ఏం చేయలేరు. ఓకేనా, అందుకే ఇవి ముందే గ్రహించి మన పెద్దలు ఏంటంటే ఇది డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అనేది ఇచ్చారు. ఓకేనా, అండ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఎక్కడి నుంచి తీసుకున్నారు, ఐరిష్ కాన్స్టిట్యూషన్. ఓకేనా, ఐరిష్ కాన్స్టిట్యూషన్ నుంచి తీసుకున్నారు. అండ్ ఆర్టికల్ 36 to 51, ఆర్టికల్ 36 to 51. ఓకే, పార్ట్ 4 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. ఓకేనా, ఇవి గుర్తుపెట్టుకొని. ఓకేనా, దీస్ ఆర్ ఇంపార్టెంట్. ఓకేనా, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అనేది మీకు గుర్తున్నారు, ఎందుకంటే ఏ ఎగ్జామ్ చదువుకున్నా కూడా డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అనేది మీకు వస్తాయి. ఓకేనా, దీస్ ఆర్ ది ఆర్టికల్స్ ఆఫ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్. ఓకేనా, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఇది మన ఈరోజు క్లాస్. ఓకేనా, మీరు ఏం చేయాలంటే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకేనా, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అండ్ ఆల్సో మీరు ఈ ఆర్టికల్ పక్కన ఏమున్నది ఇవన్నీ మీకు గుర్తుండాలి. ఓకేనా, సబ్స్క్రైబ్ చేయండి. మన టెలిగ్రామ్ ఛానల్లో నేను నోట్స్ పెడతా, టెలిగ్రామ్ ఛానల్లో చూసి నేర్చుకోండి. అండ్ మీకు ఏమైనా కావాలనుకున్నా, ఏమైనా డౌట్లు ఉన్నా కూడా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. కామెంట్ చేయండి, నేను వాటి మీద వీడియోలు చేస్తాను. ఓకేనా, అండ్ టెలిగ్రామ్ ఛానల్లో మీరు నేను పీడిఎఫ్స్ అన్ని అప్లోడ్ చేస్తాను టెలిగ్రామ్ ఛానల్లో, మీరు చూసుకొని చదువుకోవచ్చు. ఓకేనా, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్, బాయ్.